రష్యా ఆయిల్తో బాగా సంపాదించుకుంటుంది. రోజుకి దాదాపుగా $700 మిలియన్ పైనే సంపాదన వస్తుంది. అది ఇంకా 1000, 2000, 5000 ఇట్లాగా సంపాదించాలనుకుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం, ఇంతవరకు అక్కడి నుంచి క్లారిటీ లేని నేపథ్యంలో అట్టించి ఏ షిప్పులు వెళ్ళట్లేదు. దాంతో రష్యా ఆయిలు, ఇరాన్ ఆయిలే ఇప్పుడు ప్రపంచానికి దిక్కవుతోంది. అమెరికా ఆయిల్ అటు పక్కకు పంపుకుంటున్నది యూరప్ దేశాలకు. అది ఈ నేపథ్యంలో రష్యా సంపాదించుకోవడం నచ్చనటువంటి ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడుల్ని కొనసాగిస్తోంది. రష్యాలో అతి పెద్దదైనటువంటి పెట్రోకెమికల్ కాంప్లెక్సెస్ నిజిహంకెన్స్ఫిల్కిన్ ప్రాంతంలో ఉన్నది. ఆ ప్రాంతం మీదన పెద్ద ఎత్తున దాడులకి తెగబడింది. ఇలా పెద్ద ఎత్తున దాడులు, విధ్వంసం, ఆ ప్రాంతంలో పొగలు చిమ్ముతున్నాయి, ఆ డ్రోన్లతో దాడులు చేసింది అన్నటువంటి విషయాన్ని లోకల్గా ఉన్నటువంటి మీడియా ఫోకస్ చేసుకొస్తోంది.